శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. వినాయక చవితి అంటే అంగు ఆర్భాటాలతో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కనుక అసలు సింపుల్ గా మనం ఇంట్లో ఏముంటే అవి పాపం ఒక్క గదిలో ఉన్న వాళ్ళు కూడా సైతం సింపుల్ గా వినాయక చవితి ఇలా చేసుకోండి చాలు, మీరు ఇలా పూజ చేసినా ఆ వినాయకుడు ప్రసన్నం అవుతాడు అని చెప్పుకోదగ్గ పూజా విధానం ఒకసారి గుర్తు చేసుకోండి. అమ్మ, వినాయక చవితి హంగు ఆర్భాటమే, ఉమ్. కానీ హంగు ఆర్భాటంలో డబ్బు ఖర్చు లేదు. ఆ. అది విషయం. ఆ. మిగిలిన వాటన్నిటికీ హంగు చెయ్యాలి అంటే ఇది కావాలి. మరే వినాయకుడి పూజకు అదేం ఉండదమ్మా. మట్టి అని చాలా మట్టి హాయిగా తెచ్చుకున్నావా? మట్టి వినాయకుడిని ఆ రోజే తెచ్చుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకోవడం అంతా ముందు రోజు చేసుకుంటాం. ఉమ్. కానీ నగరంలో అలా కుదరదని ముందు రోజు తెచ్చుకుంటున్నారు, కానీ ఆనాటికి వినాయకుడు కొద్దిగా క్రాక్ రావడం అవి జరుగుతుంది. అమ్మా. అంచేత అప్పుడే తెచ్చుకోవడం చాలా శ్రేష్టం. ఉమ్. మట్టి వినాయకుడిని తెచ్చుకుంటాం, ఉమ్. ఆ రోజే తెచ్చుకుంటే ఇల్లంతా శుచిగా పెట్టుకుంటాం. ఉమ్. ఆ పొద్దునంతా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, ఉమ్. వాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే పిల్లలు వెళ్ళి వినాయకుడిని తెచ్చుకోవడం, పత్రి తేవడం చేస్తారు. ఉమ్. ఈ పత్రి కూడా ఏమిటో ముందు వెనక కొంటున్నారు. పూర్వకాలం ఏ రోజు కారో చక్కగా తలంటి పోసుకుని వెళ్ళి పత్రి పోసుకొచ్చేవాళ్ళు. కోసుకొచ్చేవాళ్ళు. ఆ. కానీ ఈ కాంక్రీట్ జంగల్లో ఇంకా కోసుకురావడం ఎక్కడుంది అమ్మ, కాంక్రీట్ జంగిల్ అనుకుంటున్నాం గాని ఈ వర్షాలు పడి రోడ్ల పక్కన పెరిగేటటువంటి ఎన్ని రకాల మొక్కలు మనకి పత్రికి పనికొచ్చే ఉన్నాయి. అవును. శీతాకాలంలో మనం తిని పారేసిన రేగి గింజలు ఉంటాయే, వాటిల్లోంచి రేగి మొక్కలు రావా? వస్తాయి. రేగి తెచ్చుకోవచ్చు. సీతాఫలం కూడా అట్లాగే విరివిగా సీతాఫలం వస్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మొక్కలు, గరికెట్టు తర్వాత చెప్పక్కర్లా. తీసేస్తాం. తర్వాత ఉమ్మెత్త ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, ఉమ్. జిల్లేడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఎవరింట్లోనైనా బిల్వం ఉండనే ఉంటుంది. దాన్ని ఏమంటారు, బిల్వం అంటే మారేడు ఉండనే ఉంటుంది. ఇవి జామాకులు దొరకవా, మామిడాకులు దొరకవా, ఇవి కొనుక్కోవాలా? మరి వెళ్ళడానికి బద్ధకం. ఉమ్. కానీ నిజమే. పక్కింటికి వెళ్ళి ఆ. మీ ఇంట్లో ఉన్న ఒక్క మామిడాకులు ఇవ్వండి అంటే పండగ నాడు ఇవ్వకుండా ఎవరు ఉండరు. అమ్మా. ఎందుకు ఇస్తారో కూడా చెప్తా. ఉమ్. ఈ ఋతువులో గనక మనం ఇలా చిన్న కొస మండ దగ్గర తుంచేస్తే ఉమ్. రెండొచ్చి ఈసారి పూత పూసే సమయానికి ఎక్కువ పూత కూడా వస్తుంది. ఉమ్. తప్పనిసరిగా ఇవన్నీ దొరకట్లేదా? దొరుకుతాయమ్మా. నిజంగా మీరు చెప్తుంటే ఆలోచిస్తే ఇవన్నీ మనకు విరివిగా దొరుకుతాయి. విరివిగా దొరికి 7-8 అట్లీస్ట్ దొరుకుతాయి. చక్కగా దొరుకుతాయి. ఇందులో కొంచెం జాగ్రత్తగా గనక మనం గమనించినట్టయితే ఒక్క దేవదారు తప్ప మిగిలినవి దొరుకుతాయమ్మా. ఇది కాక వెలగ దొరకదు సాధారణంగా, ఉమ్. అందుకని వెలక్కాయ పెట్టేస్తూ ఉంటాం మనం. ఉమ్. వెలగపత్రి మాత్రమే దొరకడం కష్టం. అది ఎవరింట్లో అన్నా వెలగ చెట్టు ఉంటే తప్ప ఈ ప్రాంతాల్లో మనకు ఉండవు. ఉండవు. మిగిలిన దరిదాపుల్లో అన్నీ దొరుకుతాయి. చాలా వాటికి పేర్లు తెలియవు మనకంతే. ఉమ్. మద్ది చెట్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండనే ఉన్నాయి, ఉమ్. ఏం లేవు. కనుక ఇవన్నీ తెచ్చుకోవచ్చు. అక్కర్లేని పార్థీనియం లాంటి మొక్కలు వాడు అమ్ముతూ ఉంటే మనం తెచ్చుకుని ఏవో వాటిని తెచ్చి రంగులేసి అక్కడ పెడితే వాటిని తెచ్చుకుని పూజ చేసుకునే కన్నా చక్కగా ఇట్లా దొరికేవన్నీ తెచ్చుకోవచ్చు. ముందు రోజే ఐడెంటిఫై చేసి ఎక్కడన్నా కాస్త నీళ్లు జల్లి రండి గరికి తెచ్చుకోవడానికి. ఉమ్. దాని మీద ఏ కుక్కలో ఎవరో ఏదో పాడు చేసినా పనికి ఓ రోజు కాస్త నీళ్లు జల్లేసా మరి. కాస్త. అందులో ఇప్పుడు వానలు పడుతున్నాయి కనుక ఇటువంటి సందర్భంలో అవసరం కూడా ఉండదు. వీటన్నిటికీ కూడా ఔషధి గుణాలు ఉన్నాయి కదా. అన్ని 21 మొక్కలకి ఔషధీ గుణాలు ఉన్నాయమ్మా. అమ్మా. నేను నా విద్యార్థుల చేత, మా చెల్లెలు తన విద్యార్థుల చేత ఈ 21 పేర్లు రాసి, తెలుగు పేర్లు, ఉమ్. సంస్కృతం పేర్లు, ఇంగ్లీష్ పేర్లు, వాటికి ఉన్న బొటానికల్ నేము, ఆ తర్వాత వాటికి ఉండేటటువంటి గుణం, ఔషధీ గుణము ఒక పట్టికలాగా తయారు చేయించాం. సూపర్. అది సరదా అయిన ప్రాజెక్టు. పిల్లలు చాలా సరదాగా చేస్తారు. దానికి నువ్వు మార్కులు ఇవ్వకపో, పరీక్షల్లో మార్కులు ఉండవు. మరి ఇది మీరు ఇలా చేస్తే మీకు నేను ఏదో గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి వాళ్ళ చేత తయారు చేయించి, ఓసారి వీలైతే వాళ్ళతో పాటు వెళ్ళి ఆ చుట్టుపక్కలంతా ఏ కాలనీలో పిచ్చి మొక్కలు లేవో చెప్పండి. అవునమ్మా. ఏ మూలకైనా మనకు కనిపిస్తాయి. ఎక్కడొక్కడ కనపడతాయి. అక్కడికి వెళ్ళి తులసి ఎవరిళ్లలో ఉండదు, ఉంటుంది కదా. ఇలాంటివన్నీ వాళ్ళ చేత వీలైనంత వరకు తెప్పించి పెడితే వినాయక చవితి పూజ చేసి ప్రయోజనం ఉంటుంది. అలా చేసుకునేవారు. సరే, చేయగలిగిన వాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు ఏదో తెచ్చుకుంటున్నారు, ఏదో పత్రి తెస్తారు. వావిల చాలా బాగా పడుతుంది ఎక్కడ పడితే అక్కడ. కొన్ని కాలనీల్లో ఈ సింధువారం అంటారు దాన్ని, వావిలు అంటారు. అది కోరడిలాగా కూడా వేస్తారు. అవి తెచ్చుకోవచ్చు. అసలు అది ఇంట్లోకి వచ్చిందంటే ఘాటు వాసన, ఏ దోమలు గేమలు ఏమీ ఉండే అవకాశం కూడా ఉండదు. ఇట్లా ఉంటాయి. అసలు పెట్టకూడనివి ఇప్పుడు తులసి అందరికి ఎక్కదు కదా, అట్లా పెట్టకూడనివి. తులసి
వినాయక చవితి నాడు మాత్రమే వినాయకుడికి పూజ చేయొచ్చు, మిగిలిన సమయంలో చేయకూడదు. చేయకూడదు. ఓ. వినాయక చవితి నాడు మాత్రం ఉంది, తులసి పత్రం సమర్పయామి అని ఉంది అందులో. ఉమ్, అంచేత ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. నేరేడు లేకపోవడం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ నేరేడు చెట్లు ఉంటాయి, ఉమ్, ఎక్కడో అక్కడ ఉంటాయి. ఈ ఉన్నాయి. కాలనీలో కదా ఆ కాలనీలో 2 అడుగులు అలా పెడితే అన్ని దొరుకుతాయి. అమ్మా. సరే, ఏదో రకంగా పత్రి తెచ్చుకుంటాం, పువ్వులు తెచ్చుకుంటాం, ఉమ్, ఈ వినాయకుడిని తెచ్చుకుంటాం. ఇంట్లో ఈ లోపల ఇల్లు శుభ్రం చేస్తుంటే చక్కగా పీట మీద వస్త్రం వేసి, వస్త్రం మీద బియ్యం పోసి, దాని మీద ఒక ఆకు పెట్టి, ఆ ఆకులో మనం తెచ్చుకున్నటువంటి వినాయకుడిని పెట్టుకుంటాం, మట్టి వినాయకుడిని. ఉమ్, అది పెట్టుకున్నాక అన్ని ఏర్పాట్లు చేశాక పెట్టాలి, ముందు పెట్టకూడదు. ఆ, ఒకసారి అక్కడ పెట్టామంటే గంధము కుంకుమ పెట్టేసి దాన్ని అక్కడ పెడితే అప్పటిదాకా బొమ్మ, అక్కడ పెట్టాక దేవుడు. అది దానికి ముందు చక్కగా పసుపు వినాయకుడిని కూడా చేసి పెట్టుకుంటాం. చేయాలమ్మా కంపల్సరీగా. తప్పనిసరిగా చేయాలమ్మా. హరిద్ర వినాయకుడు చాలా తప్పనిసరి. ఉమ్, అలా చేసి పెట్టుకుని వినాయక చవితి పూజలో చెప్పినటువంటి విధానంగా చక్కగా పూజ చేసుకుంటాం. చాలా మంది పాలవెల్లి కడతారు, కొంతమంది మాకు పాలవెల్లి అలవాటు లేదంటారు. ఉమ్, అలవాటు లేకపోతే మానేయండి, ఉమ్, అలవాటు ఉంటే కట్టండి. మరే. దానికి ఏం పెద్ద, దానికి కూడా ఆ ఖరీదైనటువంటివి ఏం అక్కర్లేదు. ఇలా చిన్న స్టాండ్ కూడా పళ్ళెం లాంటిది దొరుకుతుంది. ఒకటి ఉంటుంది, అది ఆ వెదురు వాటిలతో, ఉమ్, వెదురు బద్దలతో ఉండేది ఉంటుంది, ఆయన నెత్తి మీద ఇలా పెడతాం. దాని మీద వీలైనన్ని fruits. మామిడాకులు మొదలైనటువంటివన్నీ పెడతాం, చాలా అందంగా ఉంటుంది. మొక్కజొన్న పొత్తులు దొరుకుతాయి ఇప్పుడు, అవి ఒకటి కడతాం సరదాగా. ఉమ్, ఆ, ఆ, ఉమ్మెత్త కాయలు కడతారు. అమ్మా. మామూలుగా వాడం కదా ఉమ్మెత్త. ఉమ్, ఉమ్మెత్త కాయలు తెలియాలి మనకి. ఉమ్, ఉత్తరేణి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, ఉత్తరేణి తెచ్చుకోవాలి. ఉమ్, అపామార్గం అని పేరు దానికి. ఉమ్, ఉత్తరేణి తెచ్చుకోవచ్చు. ఈ ఉమ్మెత్త కాయలు కడతాం. ఎందుకు కడతాం ఉమ్మెత్త కాయలు ప్రత్యేకంగా అంటే, దానికి ఉన్న ఔషధీ విలువలు మనకి తెలియాలి అని. ఉమ్, చాలా మంచిది, పిచ్చి పోగొడుతుందిట. ఉన్మత్త అంటే పిచ్చి కదా, ఉన్మత్త పోగొట్టేటటువంటిది. అంటే వాడాల్సిన పద్ధతిలో వాడాలండి, తెచ్చి మరి. ఆకులో కాయలో తేవడం కాదు. మరే. అలాగే పార్శ్వపు తలనొప్పి పోవడానికి ఉమ్మెత్త కాయల్లో ఉండే గింజలు పనిచేస్తాయి. ఉహుహు. ఇలా చాలా ఉన్నాయి. ఉమ్, ఇలా వీటన్నింటినీ తెచ్చుకుని వీలైతే పిల్లలకి చెప్తాను, లేకపోతే లేదనుకోండి. ఇలా తెచ్చి అక్కడ పూజ చేసిన తర్వాత ఈయనకి ఖరీదైనటువంటి జిలేబీ హల్వాలే అక్కర లేదు అని ఆయన చక్కని పద్యం రాస్తారు. ఎవరు, మన కరుణశ్రీ గారు. ఉమ్, చక్కగా కాస్త వడపప్పు, పెసరపప్పు ఉండదు ఎవరింట్లో అయినా, ఉంటది. కాస్త పెసరపప్పు నానబోసి అక్కడ పెడదాం. ఉమ్, కాస్త బెల్లం, బెల్లం ముక్క చాలా ప్రధానం ఆయనకి. ప్రధానం. ఉమ్, ఏనుగులకి బెల్లం ప్రధానం. సరే, బెల్లం ముక్క పెడదాం. పానకము, చలిమిడి, అరటి పళ్ళు, కొబ్బరికాయ, ఇంకా మీకు ఇష్టం దొరికినన్ని పళ్ళు తెచ్చుకోండి. ఈయనకి ప్రధానంగా కావాల్సినవి ఉండ్రాళ్ళు, ఉమ్, మోదకాలు. ఉమ్, ఎందుకు అంటే ఈ ఋతువులో కొత్త నీళ్ళు వస్తాయి, కడుపు నొప్పులు వస్తాయి, జ్వరాలు వస్తాయి. ఎవరినన్నా అడగండి, ఉమ్, సగానికి సగం మందికి అవే కదా సమస్యలు. yes. ఈ సమస్యలకి శరీరానికి బలం కావాలి, పొట్టకి తేలిగ్గా ఉండాలి. ఉమ్, కోల్పోయిన బలం తెచ్చుకోవాలి, శ్రమ ఉండకూడదు. ఉమ్, అంచేత 2 సార్లు ఆవిరి మీద ఉడకబెట్టినటువంటి బియ్యము పప్పు పెడతాం. అది. రవ్వని ఒకసారి ఉడకబెడతాం, ఉప్పుతాం, ఉప్పడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉండ్రాళ్ళు చేసి మళ్ళీ ఇంకోసారి ఆవిరి మీద ఉడకబెడతాం. ఉమ్, ఇలా 2 సార్లు ఉడికేటప్పుడు అది చాలా త్వరగా అరుగుతుంది, ఉమ్, ఒంటికి బలం పడుతుంది. దాంట్లో వేసేటటువంటి ఇంగు కానీ, జీలకర్ర కానీ, మిరియం కానీ, ఇవన్నీ ఏ చిన్న దోషాలు ఉన్నా పోగొడతాయి. ఇది ప్రధానం. ఇంతవరకు చేసుకోవచ్చమ్మా. ఇక తర్వాత వైభవం. మరే. మీకు ఎంత ఉంటే పులిహార, పరవాన్నం కదా. ఆ, ఇంకా అష్టోత్తరం అమ్మా. కాదు, ఇవన్నీ కథ తప్పదమ్మా. ఉమ్, వినాయకుడికి మామూలు పూజ కాక అధికంగా చేయాలి ఇది. ఉమ్, సాధారణంగా వ్రతాలన్నీ కూడా నిత్యం చేసే పూజ కాక ఉమ్, ఇది అధికంగా చేసేది. పూజ అంతా అయ్యాక కథ చెప్పుకోవాలి. ఆ కథలోనే చాలా ప్రాధాన్యం ఉంది. అమ్మా. ఇప్పుడు కలుషం ఎవరు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోకూడదు, మస్ట్ అయితే కాదంటున్నారు. అమ్మ, మనం మామూలుగా ఇంట్లో ఎక్కడైనా వినాయక వ్రత కథలో కలశం పెట్టుకోమని ఉందా? లేదు కదా. ఉమ్, వ్రత విధానంలో కూడా కలశం పెట్టుకోమని లేదు కదా. లేదమ్మా. మరి కొంతమంది పెడతారు కదా అని అడిగారు కదా మీరు. ఉమ్, ఎవరు పెడతారు? ఎవరన్నా ఇంట్లో పెట్టుకోగా చూసారా మీరు? ఇంట్లో లేదు. లేదు. మండపాలు, పెద్ద పెద్ద మండపాల్లో పెడతారు. ఎందుకంటే చాలా పెద్దగా ఒక రథంలాగా పెద్ద ఎత్తున చేస్తున్నారు గనక కలశంలో ఆయన ఆవాహన చేసి పెడతారు, ఉమ్. అంతే. సో 2 days 3 days 5 days ఇష్టమా అమ్మ? మినిమం 3 days అన్నా పెట్టాలి ఈ అలా వినాయకుడి ఏం లేదు. ఇంట్లో. మరి రేపు వాళ్ళ వినాయక చవితి అయితే ఉమ్, రేపు పొద్దున తీసేయచ్చు. అంటే పొద్దున పూజ చేసాం, సాయంకాలం పూజ చేసాం, రేపు పొద్దున పూజ చేసాం, 3 పూటలు అయిపోయినాయి కదా, ఉమ్, తీసేయచ్చు. ఓకే. ఓపిక లేదు, నాకు సరదాగా ఉంది 3 రోజులు ఉంచుకుంటానంటే ఈ 2వ రోజు తీయకూడదు, 3వ రోజు కూడా పూజ అయ్యాక తీయాలి. ఉమ్, లేదంటే 5 రోజులు 7 రోజులు. వీటన్నిటికన్నా కాకుండా ఒక కొత్త నియమం పెట్టేశారు ఈ మధ్య, అమ్మా. అనంత చతుర్దశి నాడు తీయాలి అని. ఉమ్,
పౌర్ణమికి ముందు రోజు. అదో లెక్క పెట్టేసుకుంటే ఈ గోళలు ఉండవు, ఇవాళ శుక్రవారం తీయచ్చా తీయకూడదా, మంగళవారం తీయచ్చా తీయకూడదా, ఇవన్నీ అసలు తెలిసింది కొంత తెలియంది కొంత బుర్ర చెడిపోయేటటువంటి ప్రశ్నలు వస్తాయి. అమ్మా ఈ ప్రశ్నలు లేకుండా ఒకటే లెక్క, అనంత చతుర్దశి ఆ రోజు శుక్రవారం అయినా మంగళవారం అయినా ఏ వారమైనా ఆ రోజు ఉద్వాసం. తీసేయడమే, అలా లెక్క చెప్పుకున్నాం. yes. ఉద్వాసం చెప్తాం. ఉద్వాసం చెప్పేప్పుడు ఏమంటే పునరాగమనాయచ అని చెప్తాం, ఇంటికి వెళ్ళినైనా మళ్ళీ వచ్చే ఏడాది రా అని. ఒకవేళ 3 days 5 days పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా పాటించవలసిన రూల్, మార్నింగ్ సాయంత్రం కంపల్సరీ ఆరతి దీపధూప నైవేద్యం కదమ్మా? అంతే, Regular గా తప్పనిసరిగా ఎలా అమ్మ. చేస్తాము? పొద్దున పూట మాత్రం వండిన పదార్థం అన్నం గాని ఉండ్రాళ్ళు గాని ఏమన్నా తప్పనిసరిగా నివేదన పాల చేయాలి. తాలికలుగా. ఏదో ఒకటి పాల తాలికలు ఏవో ఒకటి, సాయంకాలం పండు నైవేద్యం పెట్టినా చాలు. ఓకే రైట్. ఉదయం మాత్రం తప్పనిసరిగా పెట్టాలమ్మా. ఉద్వాసం చెప్పే రోజు మాత్రం పెరుగన్నం పెట్టాలి. ఓ దద్దోజనం అలా చేసి పెట్టాలంట. దద్దోజనలాగా అక్కర్లే, అన్నం మీద వేడి వేడి అన్నం మీద పెరిగేయాలి. అంతే. ఓపిక ఉంటే తిరగమాత పెట్టండి, లేకపోతే లేదు. ఎందుకు అంటే ప్రయాణంలో కడుపు సెలవు ఉంటుంది. అందుకు. అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడే మనం దారిలో ఆకలేస్తే బిడ్డకి అందుకనమాట. మరే చిన్నాడు కదమ్మా, ఎస్. పసోడు, అందుకని ఆ చంటాడికి పెరుగన్నం పెట్టి అది నైవేద్యం పెట్టి పంపిస్తాం. ఎస్. సో చాలా సింపుల్ గా 100 రూపాయలు ఏం కర్మ, అసలు ఖర్చు లేకుండానే ఇంత సింపుల్ గా పత్రులు పూలు పళ్ళు అన్ని ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్పేశారమ్మా. పళ్ళు కొబ్బరికాయ కొనుక్కునేదంతే, అంతకన్నా ఇంకేమీ లేవు కొనడానికి. మరే ఆ. రైట్. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.